ఏదో మాటలు మాట్లాడుకోవటం, లేకపోతే పాపం వాళ్ళకి మైండ్ చిప్పు దెబ్బతిని గత 5 సంవత్సరాల్లో ఏం జరిగినాయో అప్పుడు ఒప్పుకోలేక ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు చెబుతున్నట్టుగా ఉంది. ప్రేక్షకులు చూసేవాళ్ళు కానీ వినే ఇది మనలాంటి ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పింది గతంలో జరిగింది చెప్పినట్టు అనిపిస్తుంది మీకు. గతంలో నాకైతే అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే నేను 5 సంవత్సరాల పాటు ఓకే ఓకే పోరాటాలు చేసాము, డిబేట్స్ లో మాట్లాడాము, ఎక్కడ ఏం జరిగింది అన్ని కూడా ఆ రోజు వాళ్ళు మాట్లాడలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు. ఈ రోజు మాట్లాడుతుంటే కనపడతా ఉంది. మతాలకి సంబంధించినటువంటి విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి నేను చెబుతున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు 2000 మంది మా వాళ్ళే ఉన్నారు. స్టేట్మెంట్ ఎవరిచ్చారండి? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు. మా వాళ్ళు అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? అంటే మా వాళ్ళే అంటే ఇక్కడ 2 అంశాలు సార్. ఆయన గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేశారు, లోకల్ ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు కాబట్టి ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారని అనుకోవచ్చు, లేదా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని అనుకోవచ్చు.